ఇప్పుడు కువైట్లో వచ్చేటప్పుడు స్టీమర్లు వచ్చేవాడిని. స్టీమర్లా, ఫ్లైట్లో కూడా కాదు. మాషాల్లా. అప్పుడు బొంబాయిలో పూర్తి ఖర్చులు ఒక నెల 5,000 రూపాయలు. సుబ్బరాయుడు సార్ గుడి గురించి, పత్తి సుబ్బరాయుడు సార్ వాళ్ళ నాన్న గురించి, పత్తి సుబ్బరాయుడు వాళ్ళ సార్ అమ్మ గురించి ప్రతి అస్సలం. అన్న చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేరు, మీ ఊరు తెలుసుకోవాలని అనుకుంటున్నాను. నా పేరు షేక్ సత్తర్ భాయ్, సత్తార్ భాయ్, వైకోట గ్రామము, ఓకే, రైల్వే కోడ్. రైల్వేకోడ్. అన్న నేను మీ దగ్గరికి ఈ రోజు రావడానికి గల కారణం ఏంటంటే మీరు రేపు సఫర్ వెళ్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ జర్నీ. మీరు కువైట్ లో ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో కష్టాలని ఎదుర్కొని ఈ రోజు ఇలా ఇక్కడ ఈ స్థితిలో కూర్చొని ఉన్నారు. కువైట్ కి రావాలి అనుకుంటే ఏ ధైర్యంతో రావాలి? ఇక్కడ పడే బాధలు ఏంటి? ఫస్ట్ ఒక్క మాటలో చెప్పండి. నేను 1977లో కువైట్కి వచ్చాను. 77లో? 1977లో. మాషాల్లా. అయితే చాలా సీనియర్ మీరైతే. అప్పుడు కువైట్లో వచ్చేటప్పుడు స్టీమర్లు వచ్చేవాడిని. స్టీమర్లా, ఫ్లైట్లో కూడా కాదు. మాషాల్లా. అప్పుడు బొంబాయిలో పూర్తి ఖర్చులు ఒక నెల 5,000 రూపాయలు. మాకు స్టీమర్ ఖర్చులు, రూములు ఖర్చులు అన్నీ 5,000 రూపాయలు. 5,000 రూపాయలు కువైట్కి చెందాం. ఓకే. కువైట్కి వచ్చినాక ఇక్కడ చూసినాము, ఏంది ఇది, ఏం పరిస్థితి ఇక్కడ చూసి ఏమి అక్కడక్కడ ఇల్లులో ఇప్పుడు ఉన్నంత కువైట్ కాదు అప్పుడు. అప్పుడు లేదు. ఓకే. కంప చెట్లు, అర్థమైందా? ఆ మాదిరి. కానీ కువైట్ వాళ్ళు మాత్రం మనకు మంచిగా ఇండియన్స్ అంటే చాలా వరకు రెస్పెక్ట్. ఎందుకు హిందుస్థానీ అంటున్నారు. హిందుస్థానీ, హిందీ అనేది లే, హిందీ అనేది లే, హిందుస్థానీ అంటున్నారు. ఓకే. అంత మర్యాద ఇస్తున్నారు మనకు. ఓకే ఓకే. ఒకవేళ మనకు దారి నడిచిపోతా అంటే హిందుస్థానీ ఇద్దరావు. అప్పుడు ఒక రూపాయి దినారు ఇంత పెద్ద నోటు. పెద్ద నోట్. ఇప్పుడు ఉన్న చిన్న నోటు. చిన్న నోటు కాదు, ఇంత పెద్ద నోటు. ఓకే. ఆ రూపాయి దినానికి ఒక బిర్యానీ వస్తానండి. ఓకే. అప్పట్లో. ఓకే. అర్థమైందా? పెప్సీ వచ్చి 25 పైసలు. 25 పైసలు. ఫైలాఫిల్ సండీస్ వచ్చి 20 పైసలు. మా కాలంలో ఇక్కడ కువైట్ వచ్చినప్పుడు 77లో. ఓకే ఓకే. అర్థమైందా? అంతా బాగానే ఉన్నింది. అంతా మళ్ళా బాగానే మనకు కువైట్ అంతా ఏమి లేకుండా. ఇంకొకటి, నేను మీ దగ్గరికి ఈ రోజు రావడానికి గల కారణం, అసలైన కారణం ఏంటంటే అన్న, మీడియా, మాస్ మీడియా ఓపెన్ చేయంగానే ఎక్కడ చూసినా పత్తి సుబ్బరాయుడు సార్ గుడి గురించి, పత్తి సుబ్బరాయుడు సార్ వాళ్ళ నాన్న గురించి, పత్తి సుబ్బరాయుడు వాళ్ళ సార్ అమ్మ గురించి ప్రతి ఒక్కొక్క స్టోరీ చెప్పుకుంటా పోతున్నారు. ఎవరి గురించి వాళ్ళు చెప్పుకుంటే నిజాల కన్నా ఆయనకు దగ్గరగా స్నేహితంగా ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. మా మాస్ మీడియా ప్రజలకు, మా మాస్ మీడియా ప్రజలకు తెలియచేయాలి. అంటే ఇందులో వాస్తవాలు ఎన్ని ఉన్నాయి, అబద్ధాలు ఎన్ని ఉన్నాయి, అంటే ఇది స్కిట్టా లేకుంటే వాస్తవాలా? నిజంగానే చెప్తాను, అబద్ధాలు ఏమి చెప్పాల్సిన అవసరం లేదు. మీకు సుబ్బరాయుడు సార్ ఎప్పటి నుంచి తెలుసు? ఫస్ట్ అతని గురించి చెప్పకముందు వాళ్ళ ఫాదర్ గురించి చెప్పాలి. అంటే మీకు వాళ్ళ ఫాదర్ ఆ తరం నుంచి మీకు తెలుసు అన్నమాట. తెలుసు. అంటే సుబ్బరాయుడు సార్ తో మీకు అనుబంధం కంటే వాళ్ళ ఫ్యామిలీ. ఎందుకంటే ఓకే, అప్పుడు చంద్రాస్కోడ్ వాళ్ళది, మాది కోట. వాళ్ళ అమ్మగారు ఊరు మా ఊరే. వాళ్ళ అమ్మగారి ఇంటికి పోవాలంటే మా రూటే పోవాలి, మీ ఊరు నుంచి పోవాలి. అప్పుడు సైకిల్ ఉండింది, డైనామా సైకిల్. అంటే పెద్ద ఫేమస్, ఒక మోటార్ సైకిల్ ఉన్నట్టు డైనామా సైకిల్ అంటే సైకిల్. అతను వాళ్ళ ఫాదరు తెల్ల సొక్కాయి, తెల్ల పంచి వేసుకుని మా రూటే వస్తాను. అక్కడ ఒక బంధువులు కూడా ఉన్నారు ఊరికి, వాళ్ళ ఫాదర్కి. అక్కడ కూర్చొని సోడా తాగేది. అట్లా మేము అతన్ని చూసేది. మళ్ళీ వచ్చినాక కువైట్కి వచ్చాము. కువైట్కి వచ్చినాక ఒకటి, మీరు వాళ్ళ నాన్న గురించి సైకిల్ అప్పటి నుంచి చెప్తున్నారంటే వాళ్ళ నాన్న అసలు ఎటువంటి వ్యక్తి? ఆయన చాలా మంచి
ఆయన ఎటువంటి మనిషి, ఆయన పత్తి సుబ్బారెడ్డి సారు మా నాన్న అలా చేశాడు ఇలా చేశాడు మా ఊరికి మంచి చేశాడు. చెప్పే ముందు అతని గురించే చెప్పాలి. నేను అదే అడుగుతున్నానన్న. చాలా మంచి. నేను కొన్ని క్లారిటీ అడుగుతాను, మీరు దానికి సమాధానం చెప్పండి. ఏంటంటే మీడియాలో చాలా విధంగా సార్ వచ్చేసి పత్తి సుబ్బారెడ్డి సార్ వచ్చేసి మా నాన్న అలా చేశారు ఇలా చేశారు, ఊరికి మంచి చేయడానికి మా నాన్న ఎల్లప్పుడూ కష్టపడేవాడు అనేసి చెప్పారు. అందులో వాస్తవం ఏంటి, మీరు చూసింది ఏంటి, సార్ చెప్పింది నిజం ఎంత అబద్ధం ఎంత? నిజమే. అతను చెప్పుకోవాల్సిన అవసరం లేదు, మన అట్టోడు చెప్పటం మంచిది. నేను అందుకే మా ప్రజలకి ఒక క్లారిటీ ఇవ్వడం కోసమే నేను మీ దగ్గరికి వచ్చానన్నా. ప్రతి మనిషి ఎవరు కూడా బయట నుంచి మనిషి వస్తే ఇప్పుడు వస్తారు కదా, విలేజ్ లో వస్తారు. అవునవును. బయట నుంచి ఒక ఏదైనా వ్యాపారం చేసుకునేది, అప్పుడు అతను అన్నం 3 పూట్ల అతను అన్నం పెట్టి వాళ్ళకు ఇది ఇస్తాను అనమాట. ఓకే ఓకే. అట్టటి మనిషి వాళ్ళ నాయన. అంటే దాన కారణము అది వాళ్ళ ఫ్యామిలీలో సుబ్బారెడ్డి సార్ది కాదు, వాళ్ళ నాన్న దగ్గర వచ్చింది అనమాట. ఓకే, ఇదే అన్నమాట ఆ విషయము. అతను చెప్పాల్సిన అవసరం వాళ్ళ నాన్నగారి నుంచే వచ్చింది మాట అది. ఓకే. ఏమైనా బుర్రకథలు చెప్పడానికి వస్తారు, ఒక 2 రోజులు క్యాంపు వేస్తారు అక్కడ. అవును, డ్రామాలు. అప్పుడు డ్రామాలే కదా మనం. అవునవును. ఆ కాలాల్లో డ్రామాలే. అవునవును. అప్పుడు వచ్చిన వాళ్ళకు భోజనాలు గీజనాలు పనులు పెట్టే అంతా అతనే సేవసారం చేస్తాను. ఊర్లో ఎవరైనా అజనబి వస్తే అతనే వాళ్ళ ఇంట్లోనే భోజనం అన్ని ఖచ్చితంగా. అంటే అదే తరతరాలుగా ఇప్పుడు సుబ్బారెడ్డి సార్ చేస్తున్నారు, అంతేనా? అంతే. ఇందులో సుబ్బారెడ్డి సార్ గొప్పతనం కంటే వాళ్ళ నాన్న గొప్పతనం. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఇంకొక విషయం ఏంటంటే చెప్పండి, సారు ఎప్పుడు చూసినా నేను ఎప్పుడు నా సమాజం నా ఊరు కోసం నేను ఎప్పుడు కష్టపడతాను అనేసి చెప్తూ ఉంటారు. నిజమే. మీకు సార్ గురించి ఏం తెలుసు, 2 విషయాలు మా ప్రేక్షకులకు తెలియజేస్తారని అనుకుంటున్నాను. అతనికి నాకు పరిచయం ఎప్పటి నుంచి అంటే ప్రజారాజ్యం పార్టీ పెట్టినాడు. ప్రజారాజ్యం చిరంజీవి గారు అతను ప్రజారాజ్యం పార్టీ పెట్టినాడు, నేను టీడీపీ. అచ్చా, మీరిద్దరు అప్పుడు ప్రతిపక్ష. చెప్పండి, చెప్పేది పూర్తి ఏంటంటే మళ్ళా మాట్లాడతాం. ఓకే అన్న. అప్పుడు కోయట్లో ప్రజారాజ్యము చాలా ఎవరు పత్తి సుబ్బారెడ్డి ఎవరు అప్పుడు కనుక్కుంటే మన చంద్రాస్పోడు పత్తి సుబ్బారెడ్డి గారు. అప్పుడు ఎవరు తెలీదు వాళ్ళ కొడుకు ఈయన అని. అప్పుడు తెలియదు నాకు. ఓకే. ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడే అతను నాకు గుర్తుంది. ఓకే ఓకే. అప్పుడు మేము ప్రజారాజ్యం, మేము టీడీపీ, వాళ్ళు ప్రజారాజ్యం. అప్పటి నుంచి అతనికి నాకు పరిచయం. మీరు సుబ్బారెడ్డి సారు ఇన్ఛార్జ్గా ఉండే బిల్డింగ్లో ఉన్నారు కాబట్టి ఆయన వ్యక్తిగత విషయాలు, ఆయన రోజు ఏం చేసేవారు, ఎలా టైం స్పెండ్ చేసేవాళ్ళు, ఎవరితో ఎలా ఉండేవాళ్ళు అని, ఇంకా మీరు వాళ్ళ నాన్నకు ఎలా దగ్గర నుంచి అయితే చూశారో ఆయన గురించి కూడా మీరు చాలా దగ్గర నుంచి చూసినట్టు ఉన్నారు. ఆయన వ్యక్తిత్వం ఎలాంటిది, ఫస్ట్ అది చెప్పండి నాకు. అతని గురించి చెప్పుకుంటే చాలా తక్కువ ఉంది. ఓకే. ఎందుకంటే ఒక మాటలు చెప్తే సరిపోదు. ఎందుకంటే తెలియని వాళ్ళు చాలా అట్లా చేసుకుంటారు అతని గురించి. ఇవన్నీ భ్రమ. ఎందుకంటే నేను దగ్గరుండి అతని బిల్డింగ్ లో ఒక రూమ్ తీసుకున్నాను. అప్పటి నుంచి మాకు పరిచయం అయిపోయింది, బాగా దగ్గర అయిపోయింది. దగ్గర అయిపోయినాక నాకు డ్యూటీ అయిపోతా ఉన్నింది. అతను డ్యూటీ అయిపోతే అతను సాయంత్రం ఇద్దరం కూర్చునేది, చాయ్ పెట్టుకునేది, ఒక 4-5 మంది ఇదే మీటింగ్లు చేసేది. సేవా కార్యక్రమం చాలా వరకు చేస్తాడు అతను. ఇంకెవరికన్నా ఆరోగ్యం బాగలేదు, ఇంకేమన్నా బాగలేదు, ఏదన్నా ఎవరైనా ఇంటికి పోతున్నారు వాళ్ళకి టికెట్లు, ఇట్టన్నీ అతను చాలా వరకు సాయం చేసినాడు. అంటే ఇవన్నీ సుబ్బారెడ్డి సార్ చెప్పినవన్నీ వాస్తవమే. అది అన్ని నిజమే. ఓకే ఓకే. అన్ని నిజమే, అన్ని నిజమే. తీయాల్సిన అవసరం లేదు. కరోనా టైం అప్పుడు ఒక టాబ్లెట్లు, పెనాటోల్ అని ఇంకేమో యాంటీబయాటిక్స్ ఇవన్నీ చిత్తులే వచ్చి ఎవరికైనా జ్వరం వస్తే వాళ్ళకు టెంపరేచర్ చెక్ చేసేది కూడా
డైలీ పొద్దున సాయంత్రం చెక్ చేసి ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉంటే దానికి ఫస్ట్ ఎయిడ్ లాగా ప్రతి మెడిసిన్ మెడిసిన్ అతను ఇస్తాడు. మంచిదే, మంచి సేవ చేయాలి శివగా అతను ఇది సేవ గుణంలో మంచోడు. ఓకే. మళ్ళా కరోనా టైం కూడా చాలా మందికి ఆదుకున్నాడు. ఏదన్నా ఖర్చులు డబ్బులు లేదు, రూమ్ అన్నానికి డబ్బులు లేదు, సాయం చేసేది. ఎందుకంటే కొంతమందికి పని లేక జీతాలు ఆయన దగ్గరికి కష్టమని వచ్చిన వాళ్ళకు ఆయనకు తోచినంతలో సాయం చేశాడు. అది మనం చెప్పుకోవాల్సిందే. ఓకే. ఇప్పుడు ఈ రెండో ఇష్టం ఏమంటే నా గురించి అయినా నాకు హెల్త్ కొంచెం బాగలేకుండా ఉంది. ఓకే. నాకు అంత సాయం చేశాడు, అంత మద్దతు చేశాడు. ఏ టైం టెలిఫోన్ చేస్తే అతను హాస్పిటల్కి వస్తాడు. నా బంధువులు అంత రోజు వచ్చేదిలే, అతను మాత్రం రోజుకు ఒకసారి 2 సార్లు. అక్కడ డబ్బులు కట్టాలంటే కూడా అతనే కట్టేవాడు. ఎవరితో చెప్పాల్సి నా గురించి నేనే చెప్పాలి. అదే నేను ఎందుకంటే ఏరో వాళ్ళు ఇచ్చాడా లేదా అనేది అది పొద్దున వాళ్ళకి తెలిసి ఉండాలి. మీరు ఆయన సాయం పొందారు కాబట్టి నేను చెప్తాను. ఆ విశ్వాసంతో మీరు ధైర్యంగా చెప్తున్నారు. ఓకే. ఏ టైం కూడా ఏది కూడా అతను నాకు ఏ ఒక్క దినాలు కూడా అవసరం పడితే నాకు అతను సాయం చేశాడు. అది ఎంత చేశారు అనేది మీ మనస్సాక్షికి తెలుసు, పైన దేవుడు తెలుసు, అతనికి తెలుసు. కానీ మీరైతే చెప్పేది వాస్తవం. ఓకే. 100% వాస్తవం. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్నా. చెప్పండి. మీకు సార్ గురించి ఇంత క్లారిటీగా అన్ని ప్రతి ఒక్కటి చెప్తున్నారంటే, ఒకప్పుడు ప్రజారాజ్యాన్ని జెండా పట్టుకొని కువైట్ లో తీసుకొని వచ్చింది ఆయననే అని మీరు. ప్రజారాజ్యమే కాదు, జనసేన కూడా చెప్పండి. ఓకే, మీరు చెప్పినట్టు జనసేన కూడా చెప్పండి. అంటే మెగా ఫ్యామిలీలో మెగా ఫ్యామిలీకి ఆయన ఒక భక్తుడుగా అని మీరు అంటున్నారు కదా. ఓకే, అలాంటి భక్తుడు ఈ రోజు జనసేనలో లేడు. ఏ పార్టీలో అంటే జనసేన కావచ్చు, మెగాస్టార్, ఇప్పుడు అఫ్ కోర్స్ ప్రజారాజ్యం పార్టీ లేదనుకోండి, ఏ రాజకీయాలలో కూడా అంత రాజకీయ అనుభవం ఉన్న ఒక వ్యక్తి ఇప్పుడు సైలెంట్ గా పక్కకి తప్పుకోవడానికి కారణం ఏమని చెప్పారు? జనసేన లేడు, ఇది లేడని. ఎక్కడ నేను చెప్పేది చెప్పండి. జనసేన స్థాపించింది ఎవరు? ఇండియాలో అయితే పవన్ కళ్యాణ్ గారు స్థాపించారు. కువైట్ కి ఎవరు తీసుకొని వచ్చారు అన్నది అది ఎవరికి తెలీదు. ఈ విషయము ఇప్పుడు ఉన్న జన సైనికుల్లో ఎవరైనా సరే పత్తి సుబ్రాయుడు గారు ఫస్ట్ అట్లనే తీసుకొని వచ్చారు అని ఒక్కరు కూడా ఎక్కడే పత్తి సుబ్రాయుడు గారే ఇది స్థాపించింది. జనసేన జెండాని తీసుకొని వచ్చింది అతనే, పత్తి సుబ్రాయుడు సారే. అలాంటప్పుడు ఇప్పుడు ప్రజారాజ్యం పార్టీలో లేడు, ప్రజారాజ్యం పార్టీ లేదు, అది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు జనసేన పార్టీ ఎంతో దూసుకొని వెళ్ళేటప్పుడు అలాంటి జెండా తీసుకొని వచ్చిన వ్యక్తి ఇప్పుడు ఎందుకు కనిపించట్లేదు అంటారు? ఎందుకు కనిపించటం? ఎవరు చెప్పారు కనిపించటం లేదు? కనిపించట్లేదు కదా. ఏం లేదు. ఇప్పుడు ఎంతో మంది సోషల్ మీడియాలో అతనే కనిపిస్తానది, సోషల్ మీడియాలో అతనే కనిపిస్తానది. అది ఓట్స్ లేక కొంతమంది ఏరే మాదిరి అతని గురించి చెప్తాను. అవునా? అంటే ఆయన ప్రజారాజ్యం పార్టీ అలాగే జనసేన పార్టీని తీసుకొని వచ్చింది. ఈ రోజు జనసేనలో ఇతను లేకుంటే కూడా పేరు అతందే అని మీరు అంటున్నారన్న. కానీ నేను 100 మంది 100 అనుకునేలే. నాకు తెలిసిన కాడికి జనసేన స్థాపించింది అతనే. ప్రజారాజ్యం పార్టీ ఎలా అయితే తీసుకొని వచ్చారో ప్రజారాజ్యం పార్టీ ఇప్పుడు లేదనుకోండి, ఓకేనా? ఆ విషయం కాసేపు పక్కన పెడితే జనసేనని కువైట్ కి తీసుకొని వచ్చింది పత్తి సుబ్రాయుడు సార్ అని మీరు అంటున్నారు. కానీ పత్తి సుబ్రాయుడు సారు ఆ జెండాని తీసుకొని వచ్చిన వ్యక్తి ఇప్పుడు ఆ జెండా నీడలో ఎందుకు లేడు? మంచి క్వశ్చన్ అడిగినా. ఇప్పుడు ఈ 4 ఏళ్ళు 5 ఏళ్ళు మనకు పుట్టే ఉన్నాయా? లేవన్నా. లేవు కదా. లేవన్నా. దీంట్లో 1 ఏళ్ళు లేకుండా పని చేస్తుందా? అసలు పని జరగదన్న. ఇది మూసుకొని 4 వేలతో పని చేయలేము. పని చేయలేదు కదా. లేదా పత్తి సుబ్రాయుడు గారుగా సేమ్ అదే.
ఆ నలుగురు ఉన్నా కూడా ఈ వ్యక్తి లేకపోతే పని జరగదంట. అర్థం కదా. ఓకే, సాకిచ్చింది అతను. ఇప్పుడు పుట్టుకుని వచ్చి ఉండవచ్చు 100 మంది జనసేన నాది 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 అని. నేను లేదన్నాను, కానీ నా కళ్ళతో నేను చూసినప్పుడు పత్తి సుబ్రాయుడు గారి ఇది జనసేన సాక్షి. ఓకే అన్న, మా మాస్ మీడియా ప్రజలకు ప్రేక్షకులకు చాలా వరకు పత్తి సుబ్రాయుడు సార్ గురించి చాలా వివరంగా చెప్పారు. అసలు నేను ఒక ఇంటర్వ్యూలో చూసింది ఏంటంటే, మన మాస్ మీడియా మస్తానన్న గారు మా గురువు గారు అడిగింది ప్రశ్న ఏంటంటే, చెప్పండి, వాళ్ళ అమ్మగారు వచ్చేసి వాళ్ళ ఊర్లో అన్నపూర్ణమ్మ లాంటి వాళ్ళు అని చెప్తారు. అసలు మా ఊరు బిడ్డే. మీ ఊరు బిడ్డ? మా ఊరు బిడ్డ అంటే వాళ్ళ అమ్మ కూడా తెలుసు మీకు? మా ఊరు ఇంకా మాకెందుకు తెలియదు. చిన్న పిల్లలము, వాళ్ళ ముందర ఎంత మనము చిన్న పిల్లలు. అంత ఎంత నాకు ఒక 10 సంవత్సరాలు ఉంటాయి. వాళ్ళ మ్యారేజ్ అయినాక వాళ్ళ అమ్మకు 10 సంవత్సరాలు. అంటే మా ఇంటిగా నుంచే పోయేది, మా ఇంట్లోనే మిద్ది, అక్కడ ఆ మిద్దిగా నుంచే పోయేది వాడు. అదే దారి వాళ్ళ అమ్మగారి. వాళ్ళ అమ్మ దాచి వచ్చేది, కానీ లైన్ మాత్రం డైలీ సైకిల్ వేసుకొని. అప్పుడు సైకిల్ అంటే మాకేంది, బెల్ కొడతారు కదా, ఆ బెల్ కొట్టినప్పుడు టింగనే మేము బయటకు వచ్చేసేది, చిన్న పిల్లలు కదా. అంటే అది ఒక ఆనందం. ఇప్పుడు బుల్లెట్ ఇది చేస్తున్నారు, అప్పుడు సైకిల్ బుల్లెట్ తో సమానం. అచ్చా, అది చూసే మేము అట్లా చూసి అప్పుడు ఆనందం మాకు కష్టం డైలీ వస్తుంది. అంటే ఆ రిచ్నెస్, ఆ డబ్బులు, ఆ ఉందాతనము వాళ్ళ నాన్న దగ్గర నుంచి వచ్చింది. తెల్ల పంచి, తెల్ల సొక్కాయి, కండవా వేసుకొని సైకిల్ తొక్కుని కట్టుకొని సైకిల్ వస్తా అంటే ఒక అది ఒక ఉందాతనము. అది సుబ్రాయుడు సార్కి వాళ్ళ నాన్న తరఫు నుంచి వచ్చింది. అతనికి రాదు, వాళ్ళ ఆయనకి వచ్చింది. వాళ్ళ ఆయన చాలా వరకు సుబ్రాయుడు భాయ్ ఎక్కడ చేస్తాడు, సైకిల్ కూడా కదా. అవునవును, అతను ఫేమస్. మాస్ మీడియా ప్రేక్షకులకు ఇంకొక ఆలోచన వాళ్ళకు వచ్చిన ప్రశ్న ఏంటంటే, అంత మంచి వ్యక్తి అని సుబ్రాయుడు సార్ చెప్పుకుంటున్నాడు కదా, వాళ్ళ నాన్న యొక్క స్టాచ్యూని, అదే విగ్రహాన్ని అక్కడ గుడి దగ్గర పెట్టడానికి ఎవరికి ఇబ్బందికరంగా ఉండి ఆ విగ్రహాన్ని తొలగించడం జరిగింది. మీరేమో చాలా మంచి వ్యక్తి, వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు చాలా ఉందాగా ఉండేవాళ్ళు అనేసి మీరు అంటున్నారు. కానీ అంత మంచి వ్యక్తి మీ మనసులో ఉన్న అభిప్రాయము అందరి మనసులో కన్నా అలా ఉంటే ఆ విగ్రహాన్ని అలా చేయరు కదా, దాని గురించి మీరేమంటారు? అతను విగ్రహం గురించి ఒక మాట మాట్లాడాలని నేను కూడా అనుకున్నాను. కానీ ఇప్పుడు విగ్రహం పెట్టినారు కదా ఆ ఊళ్ళో, కానీ ఎందుకు కొట్టేనారు, ఎందుకు పగలు కొట్టేశారు అనేది ఆ విషయం మనకు తెలియదు. చాలా మందికి నేను ఆ ఊరోళ్ళు కూడా అడిగినాను. ఇంకా ఏదో ఆటో తోసేవాళ్ళు, మళ్ళా ఇంకా ఏదో వాళ్ళు ఉన్నారు, అందరికి అంటే మీకు పరిచయం ఉన్న పరిచయం నేను అడిగాను. అడిగితే మంచి మనిషి అతను, ఎవరు పగలు కొట్టారు అని మనకు తెలీదు, పేర్లు మాత్రం రావటం లేదు అని మాట చెప్పవచ్చారు. అట్టప్పుడు అతను ఆ విగ్రహం అక్కడ ఉంటే ఏమైపోయింది, ఒక మంచి మనిషికి ఒక విగ్రహం చేస్తే ఏమైపోయింది? అదే ఆ డౌట్ నేను మిమ్మల్ని అడుగుతున్నాను. అలా ఎందుకు చేసి ఉండొచ్చు, ఎవరు చేసి ఉండొచ్చు? మీకు ఏమన్నా ఓర్స్ లేక కొంతమంది, అంటే ఆయన ఎదుగుదలను, ఆయన గొప్పతనాన్ని, అంటే గొప్పతనాన్ని అతను కాదు, వాళ్ళ ఆయన గురించి కాదు, సుబ్బాడు ఓర్స్ లేక వాళ్ళు వాళ్ళ నాన్నగారి మీద అభిమానం ఉన్నా ఇప్పుడు సుబ్రాయుడు సారు జనాలలో అభివృద్ధి పొందకూడదు, అంతేనా? చూశారు కదా ప్రేక్షకులారా, వాళ్ళ ఊర్లో వాళ్ళకు చిన్నప్పటి నుంచి తెలిసిన ఒక వ్యక్తి దగ్గరికి వచ్చి సుబ్రాయుడు సార్ యొక్క, అంటే బయోగ్రఫీ అని కాదు కానీ ఆయన గురించి కొన్ని కీలకమైన పాత్రలు, కీలకమైన విషయాలు మీ అందరి దృష్టిలో తీసుకురావాలనేసి ఈరోజు మన అన్న దగ్గరికి వచ్చాము. రేపు ఈయన ప్రయాణం ఉంది, ఇండియాకి వెళ్తున్నాడు. అలాంటప్పుడు కూడా ఆయన గురించి, సుబ్రాయుడు సార్ గురించి చెప్పడానికి ఈరోజు మాతో టైం కేటాయించాడు అంటే ఈయన మనసులో సుబ్రాయుడు సార్ గురించి ఎంత అయితే ఉందో, వాళ్ళ అమ్మ నాన్న గురించి ఎంత
మర్యాద ఎంత గౌరవం ఉంటే ఈ రోజు మా కోసం ఇంత టైం కేటాయిస్తారు. వాళ్ళ నాన్న మంచివాడు, వాళ్ళ నాన్న ఎప్పుడు ఊర్లో ఎవరు అజనబీలు వచ్చినా కూడా అన్నం పెట్టేవాళ్ళు అనేసి మీరు చెప్పారు కదా. వాళ్ళ అమ్మగారు అన్నపూర్ణమ్మ అని చెప్పారు. అంటే వాళ్ళ అమ్మగారి గురించి 2 మాటల్లో ఆమె ఎలాంటి వ్యక్తి మీకు చిన్నప్పటి నుంచి తెలుసు అంటున్నారు కాబట్టి. ఒక కుటుంబం అంటే ఇది జమీందార్ కుటుంబం అన్నమాట. గొప్ప కుటుంబం అన్నమాట. ఆ ఇంట్లో నుంచి ఆమె ఒక అమ్మ అల్లమోళ్ళ బిడ్డ అన్నమాట. అల్లమోళ్ళు అంటే అది ఒక కుటుంబం. మంచి కుటుంబం. వాళ్ళమే కాదు, వాళ్ళ ఇంటి నుంచి ఇంకా 20 కూడా ఉన్నది నాకు పరిచయమే. అల్లమోళ్ళు చాలా మంచి గొప్ప ఒక జమీందార్ కుటుంబం. జమీందార్ మాదిరి కుటుంబం అనుకోండి వాళ్ళు. మంచి మిద్దెలు గిద్దెలు అంతా ఆ కాలంలో మిద్దెలు ఉండేవి. మంచి వాళ్ళు. అప్పుడు బస్సులు లేవు. మా ఇది నుంచే నడిచిపోవాలా. వాళ్ళ ఊరికి పోవాలంటే చంద్రస్పోర్ట్ పోవాలంటే కూడా రావాలంటే నడిచే రావాలా. అప్పుడు మాకు పరిచయం వాళ్ళు. కొత్త అవసరం అంటే పల్లెటూరులో చూసుకుంటా అప్పటి నుంచి మీకు పరిచయం. మేము చిన్న బిడ్డలు ఉన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మగారు, మళ్ళీ వాళ్ళమ్మ కాలం వాళ్ళమ్మ వాళ్ళ నాయన మాత్రం వస్తా అన్నాడు ఇక్కడికి, మా ఊరికి. వాళ్ళమ్మ ఇదే వినగ్గా వాళ్ళ ఆయన మాత్రం వస్తా అన్నాడు. వాళ్ళ ఆయన మాకు మంచి పరిచయం. మీ బాటల్లో వాళ్ళ అమ్మగారు అన్నపూర్ణమ్మ, వాళ్ళ నాన్న అప్పుడే ఊరికి మంచి చేయడానికి శ్రీమంతుడు అనుకోండి ఒక మాటలో. వాళ్ళ అమ్మ కంటే నాయన. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్న. రేపు ప్రయాణం చేస్తూ కూడా మాస్ మీడియా వాళ్ళ ప్రేక్షకులకి ఏదైతే డౌట్లు ఉన్నాయో ఆ డౌట్లన్నీ మీతో అడిగి మన ప్రేక్షకులకి అందరికి క్లారిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. రేపు మీరు క్షేమంగా ఇంటికి చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విష్ హ్యాపీ జర్నీ అన్న. చూశారు కదా ప్రేక్షకులారా, మన అన్నగారి దగ్గరికి ఈ రోజు రావడం జరిగింది. సుబ్బారెడ్డి సార్ చెప్పిన ప్రతి ఒక్కటి ఆయన నోటి నుంచి వినేదానికన్నా మీ మనసులో ఎన్ని డౌట్లు అయితే ఉన్నాయో ప్రతి ఒక్క డౌట్ ని మీ డౌట్ నా డౌట్ గా అన్నని అడిగి మీకు క్లారిటీ ఇచ్చాను. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా మాస్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, గంట బటన్ని ఖచ్చితంగా కొట్టండి. థ్యాంక్ యూ. విషయం అంటే ఇప్పుడు ఇంకొక ప్రతిష్ఠానం గురించి ఒక మాట మాట్లాడాలను. ఎందుకంటే అతనికి చాలా మంది ఇబ్బంది పెట్టినారు ఇక్కడ కువైట్లో. ఎందుకంటే అతను ఎదుగుదల ఓర్సు లేక అతనికి తొక్కేయాలని చాలా మంది. అతను చాలా వరకు సేవా కార్యక్రమాలు కానీ చేశాడు అతను. కానీ ఇతని పేరు ఎక్కడ చేస్తుందని అతనికి చాలా మంది రానికూడదు ఇబ్బంది పెట్టారు అతనికి. కానీ దేనికి కూడా అతను వెనక్కి పోలేదన్నమాట. తగ్గలేదు. ముందుకే పోయినాడు కానీ భయపడి వెనక్కి రాలేదు. సాయం చేయడంలో చాలా వరకు మీరు ఒక సాయం పొందిన వ్యక్తిగా మీరు ఈరోజు చెప్తున్నారు. మీలాగా సాయం పొందిన వాళ్ళు ఇంకా చాలా మంది ఉండొచ్చు అంటారా? ఉండొచ్చా? మీరు చూసారా? చాలా నేను చూశాను, కళ్ళతో చూశాను. మరి మీరు చెప్పినంత ధైర్యంగా అందరూ ఎందుకు ధైర్యం ఎందుకు? జరిగింది మనం చెప్పాలి, జరిగింది ఎందుకు చెప్పాలి? అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఏమన్నది? మనకు జరిగింది ఇప్పుడు మనం చెప్తా ఉన్నాము. అలా మీకులాగా సాయం పొందిన వాళ్ళు ఎందుకు చెప్పట్లేదు అంటే అది వాళ్ళకున్నది. మాస్ మీడియాకి మన మస్తాన్ భాయ్ వాళ్ళకి కూడా కొంచెం ఒక చెప్పాలి 2 మాటలు మనం. ఎందుకంటే అతని వీటికి చాలా వరకు ఇప్పుడు కువైట్లో అతనిది ఫస్ట్ ఇది వస్తాను అనమాట. అందువల్ల ఇప్పుడు ఏమంటే మీరంతా బాగా ఇట్నే ప్రోగ్రాలు చేస్తా ఉన్నది, అభివృద్ధి తీసుకుంటా రావాలి. మన ఎక్కడుంటే కూడా మన ఆంధ్ర వాళ్ళు, మన ఇండియన్స్ ఎక్కడుంటే కూడా వాళ్ళకి ఏ ఇబ్బంది జరుగుతుంది కూడా మీరు టక్కని ఈ మాస్ మీడియా మనకు ఖచ్చితంగా ప్రోగ్రామ్ చేసి ఇది చేసి మనకు 10 మందికి తెలిసిపోయినట్టు. ఓకేనా? థ్యాంక్ యూ.
ఏ ఖచ్చితంగా ఎప్పుడు ముందు ఉంటామన్నా. ఉందంటే ఓకే. ఓకే అన్న, థ్యాంక్ యూ.